సో ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో ఫస్ట్ మనకి గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ని మనము రాయాలి. సో ఓకేనా. ఇక్కడ దీన్ని లెట్ ఏ వాల్యూస్ ఎక్స్ కోవిషెంట్ అండ్ వై కోవిషెంట్ జెడ్ కోవిషెంట్ ఈచ్ ఈక్వేషన్స్ నుంచి రాశాక ఎక్స్ అండ్ డి. సో వీ కెన్ రైట్ దిస్ ఫార్మ్. ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఓకేనా. డెట్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసు కదా, ప్లస్ మైనస్ ప్లస్ అంటే 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ మైనస్ 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ అనే ఫార్మాట్లో మన ఫార్ములాలో దీన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఓకేనా. కోఫాక్టర్ ఎలిమెంట్స్ ఇది చెప్పాను కదా మీకు, ఇది చాలా షార్ట్ కట్ అంటే ఇది ఈజీ వే, అందుకే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి, ఫస్ట్ అనేది ప్లస్ సింబల్ వస్తుంది ఫస్ట్. సో ఫస్ట్ అండ్ ఫస్ట్ కాలమ్ని మనం ఎలిమినేషన్ చేసి రిమైనింగ్ ఏడి మైనస్ బీసీ ఆ టర్మ్స్ని రాస్తున్నాం 2 3 4 9. సో ఓకేనా. మిడిల్ టర్మ్ అంటే మిడిల్ రో అండ్ మిడిల్ కాలమ్, మిడిల్ టర్మ్కి మనకు మైనస్ అనే సింబల్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఏడి మైనస్ బీసీ థర్డ్ టర్మ్ ప్లస్ థర్డ్ రో అండ్ థర్డ్ కాలమ్ రిమైనింగ్ టర్మ్స్ అట్లనే మిడిల్ రో అండ్ మిడిల్ కాలమ్. సో మిడిల్ దానికి కూడా మనకు మైనస్ అనే సింబల్ వస్తుంది. సో ఓకేనా. అండ్ సెకండ్ రో అండ్ సెకండ్ కాలమ్ అప్పుడు రిమైనింగ్ టర్మ్స్ 1 1 1 9 మళ్ళీ థర్డ్ మళ్ళీ అదే సెకండ్ రో అండ్ థర్డ్ కాలమ్ తీసేటప్పుడు ఏమవుతుంది 1 1 1 4. అండ్ ఇంకోటి లాస్ట్ రో అండ్ కాలమ్ 1 1 2 3 అండ్ మిడిల్ 1 1 1 2 3. సో ఓకే, ఇక్కడ సింబల్ చూసుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఆ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా. మనం ఫైండ్ అవుట్ చేసేది కోఫాక్టర్ ఎలిమెంట్స్ అంటారు. సో ప్లస్ ఇంటూ ఏడి మైనస్ బీసీ అని అంటే నెక్స్ట్ మిడిల్ టర్మ్ మైనస్ ఆఫ్ ఏడి మైనస్ బీసీ అండ్ థర్డ్ టర్మ్ ఏడి మైనస్ బీసీ. ఓకేనా. అండ్ మిడిల్ టర్మ్ కూడా అంతే, సేమ్ మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి అది కూడా అంతే, ఏడి మైనస్ బీసీ. అన్నిటికీ సేమ్ ఫార్ములా అనేది మనం ఇంప్లిమెంటేషన్ చేసాము. సో ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అనేది టర్మ్స్ చూసుకోవాలి. సో ఫైనల్గా దీనికి ఆన్సర్ ప్లస్ అంటే ప్లస్ అనే సింబల్ నుంచి బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ అనేది మీరు ఫస్ట్ అక్కడ ఏమైతే వాల్యూ వస్తుందో సో దాన్ని రాయండి. అండ్ నెక్స్ట్ మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది మనము ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసాక ఆ తర్వాత మనం దీనికి అడ్జాయింట్ ఏ అంటే ఏంటిది, రో అనేది మనకు కాలమ్ లాగా మ్యాట్రిక్స్ అనేది కన్వర్ట్ అయిపోతుంది. సో ఓకేనా. రో అనేది కాలమ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఓకేనా. అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అంటే మనకి ఎంత వచ్చింది -1/3. అడ్జాయింట్ ఏ అనే వాల్యూస్ అనేది మనం ఇక్కడ దీని పక్కనే అడ్జాయింట్ అనే వాల్యూస్ని కూడా సబ్స్టిట్యూషన్ చేస్తాము, తర్వాత డి అనే వాల్యూస్ని. సో ఇక్కడ ఈ రో ఇంటూ అండ్ ఈ కాలమ్ మల్టిప్లై చేయాలి అంటే 6 ఇంటూ 1 -5 ఇంటూ 6 అంటే 30 ప్లస్ 1 ఇంటూ 3. సో ఓకేనా. ఇలా సింప్లిఫై చేశాక దీన్ని మళ్ళీ -1/3 ఉంది కదా అంటే -21/3 తర్వాత -30/3 -12/3. దీన్ని సింప్లిఫై చేస్తే 7 -10, 4 అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 7 -10, 4. సో ఇప్పుడు ఫైనల్గా ద సొల్యూషన్ ఆఫ్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, వై ఈజ్ ఈక్వల్ టు -10 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు ఈ ఆన్సర్స్ అనేది మనకు కరెక్ట్ వచ్చేయాలని వెరిఫై ఎలా చేయాలంటే వాల్యూస్ని ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ LHS = RHS అని ఈక్వల్ వస్తే రైట్ అనమాట. సో ఓకేనా.